నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మళ్ళీ మీ సినిమాలోకి వస్తున్నాం. మీరు పాటలు ఎలా రాయించుకోవాలనుకుంటున్నారు, అసలు డైలాగ్స్ ఎట్లా రాయించుకోవాలనుకుంటున్నారు, అంటే ఆర్టిస్టులను ఎట్లా కొత్తగా చూపించాలనుకుంటున్నారు? ఆర్టిస్టులు అంటే యాక్చువల్లీ చిన్న సినిమా అండి, 1 hour 30 minutes ఉంటుంది. 1 hour 30 minutes ఉంటుంది. అందరూ నోటెడ్ వాళ్ళని తీసుకున్నాను, తెలియని కొత్త ఆర్టిస్టులు అసలు తీసుకోలేదు. అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ మంచి యాక్టర్స్. సో ఒక్కొక్కరికి ప్రతి వాళ్ళ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది, 3 minutes 5 minutes అలా ఉంటుంది. కానీ అందరికీ ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదో అలా వచ్చి వెళ్ళిపోయే పనికిరాని క్యారెక్టర్ కాదు. సో ఒక పాట మీరు రాస్తారని మాట ఇచ్చారు, శ్రీరాశ్రీ గారు ఒక పాట రాస్తారని మాట ఇచ్చారు. సో నాకు శ్రీరాశ్రీ గారు నేను అడిగాను, మీరు నాకు అడగకుండానే ఆఫర్ ఇచ్చారు. సో మరి చాలా చాలా నాకు అది చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది. మీరే ఆఫర్ అంటే, మీరు నా మీద నమ్మకం లేకపోతే నాకు ఆఫర్ ఇవ్వరు కదా. సో నాకు అలా హ్యాపీ చాలా. ఇంకా దేనికండి సినిమానా, హ్యూమన్ నాకేం కావాలంటే సినిమాలో పరిస్థితులు ఎలా వస్తాయి, పరిస్థితుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా అపార్థం చేసుకోకూడదు. నేను ఇందాక నీకు అమ్మాయి చెప్పాను చూడండి, అలాగా ఒక నిమిషంలో, ఒక గంటలో, ఒక రోజులో. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, ఒక మనిషి అర్థం అవ్వాలంటే కలిసి ప్రయాణం చేయాలని. 10 ఏళ్ళ స్నేహం ఉన్నా వాళ్ళు నిజంగా అర్థం అవ్వాలంటే కలిసి ప్రయాణం చేయాలి అని. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళన్నీ ఫెయిల్ అయ్యే కారణం అదే కదా. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్నేహం ఉంటుంది, కానీ పెళ్ళైన మొన్నాడే వాళ్ళిద్దరికీ పడదు. ఎందుకు? చాలా చిన్నవి ఉంటాయి. తట్టవలు మంచం మీద వేసావు, షూస్ ఆ మూల పెట్టావు, సాక్స్ ఉతకలేదు, అలాంటివి చిన్న వాటితోనే గొడవలు. అప్పుడు మరి ప్రయాణం చేసాం అనుకోండి, సపోజ్ కలిసి ఒకే రూమ్లో ఉంటాం కాబట్టి వీళ్ళు నీట్గా ఉంటారా లేదా, వీళ్ళు ఎలా మాట్లాడతారు, తినేటప్పుడు పక్కన వాళ్ళకి ఆఫర్ చేస్తారా లేదా, వాళ్ళే తినేస్తారు, అన్నీ మనకు అర్థమవుతాయి కదా. విడిగా ఫ్రెండ్షిప్ ఏం తెలుస్తుంది, 1 గంట 2 గంటలు ఎక్కడో కలుస్తాం, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం, తెలియదు. కష్టం వస్తే ఏంటి చేస్తారా చేయరా, అలా కష్టం వచ్చినప్పుడే కదా ఫ్రెండ్షిప్ అయినా, బంధుత్వం అయినా, భార్యాభర్తల మధ్యలో అయినా అప్పుడే తెలుస్తుంది ఖచ్చితంగా. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు భార్యలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, భర్తలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, జరుగుతాయి కదా ఇవి కూడా. అబ్బా నేను ఇప్పుడు సడన్గా డబ్బులన్నీ పోయినాయి అనుకోండి భర్తకి, ఇదేంటి ఈ చిన్న ఇంట్లో ఈ లైఫ్ స్టైల్ నేను ఉండలేను వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి, ఇంకా పెళ్ళయ్యాక వాళ్ళు చిన్నింట్లో ఉన్నా పెద్దింట్లో ఉన్నా ఇంకా వాళ్ళు ప్రేమతో ఉండిపోతారు. నేనేమంటానంటే, ఇప్పుడు డబ్బులు పోయినాయి కదా అని బిడ్డను వదిలేయం కదా. ఇంకా అన్ని సంవత్సరాలు అనుబంధం తర్వాత భర్త కూడా బిడ్డలాగే ఇంట్లో అందరూ. నాకు ఎప్పుడు నేనేమంటానంటే వైజయంత్ గారు, ఇంట్లో భార్య భర్త పిల్లలు 2 ఉన్నారు, నలుగురు సమానమే, అందరిది జీవితమే, అందరూ సమానమే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏది వదులుకోకూడదు, బాగా చూసుకోవాలి. కానీ ఇంకా పిల్లల కోసం అంకితం అని వీళ్ళ భవిష్యత్తు వదులుకోకూడదు, అమ్మా నాన్న మాట విందామని వాళ్ళ భవిష్యత్తు వదులుకోకూడదు. వాళ్ళకి ఇష్టమైనదే తీసుకోవాలి, నా ఉద్దేశం ఇది. అనుభవంతో చెప్తారు కాబట్టి వినొచ్చు, కానీ జీవిత ఆశయాలు మార్చేసుకోకూడదు. ఎందుకంటే చాలా లాంగ్ రన్లో అయ్యో నేను అప్పుడు అది చేద్దాం అనుకున్నాను, మా అమ్మ వద్దంది చేయలేదు అని బాధ వాళ్ళకి రాకూడదు. వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే, ఇప్పుడు రామయ్య ఏమంటాడు, మీకు ఇష్టమైందే చేయండి, అందులో ఫస్ట్ ఉండండి అంటున్నాడు. అంటే చదువుకోవద్దని కాదు, ఏది చేసినా మీరు ఏం చేస్తున్నారని ఒక క్లారిటీతో వెళ్ళండి. ఎందుకంటే అందరికి 90 మార్కులు వచ్చేసేవి చదువులే, ఎలా వస్తాయండి, అందరూ ఐక్యూని బట్టి వాళ్ళకి వెళ్తాం. చదువు రాలేదని ఎవరిని కెపాసిటీ వాళ్ళకి అంతే ఉంటుంది. చదువు రాలేదని వాళ్ళని అనకూడదు కూడా, ఏదైనా ఇది రాలేదు అని అనకూడదు, నీకు వచ్చినప్పుడు దాన్ని పెంచుకో అంటాం. కొంతమందికి ఏమో వచ్చినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంత బాగా నువ్వు పెయింట్ వేస్తావు, మరి ఎందుకు వేయవు అంటే, ఏమో నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంటారు. ఎవరిష్టం వాళ్ళది, కానీ మనకు అలా అవునా ఇంత బాగా వచ్చు కదా వేయచ్చు కదా అలా అనుకుంటాం. అంతే కదా. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ బాగా సర్క్యులేట్ అవుతుంది. మా వీధులు ఉడిచి అమ్మాయి, ఒక అమ్మాయి తోటి చేశారు. అమ్మాయి ఎప్పుడెప్పుడు సాహిత్యంలో పద్యాలు, స్తోత్రాలు, అసలు అమ్మాయికి అక్షరం చదవడం వచ్చో రాదో తెలియదు కానీ విపరీతంగా చేశారు. మరి పండితుల కుటుంబంలో పుట్టిన వాళ్ళకి చదవడం రాని వాళ్ళు ఉంటారు, ఎందుకుంటారు, ఆ కుటుంబంలో పుట్టావు కాబట్టి అనకూడదు. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు చాలా తెలివైన ఆయన, చాలా అంటే రాములాగే, కానీ ఆయనకి ఏమంత ప్యాషన్, అమ్మో నేను ఏదో చేసేయాలి, ఏదో నేర్చేసుకోవాలి అలా ఉండేది కాదు.
మంచి బుక్స్ చదివే అలవాటు కూడా ఆయన దగ్గర నుంచే వచ్చింది. కానీ ఆయనకు అలా ఏం ఉండేది కాదు, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో చెయ్యాలి, అలా ఉండేది కాదు. మళ్ళీ రాముకు అలా వచ్చింది, నేను ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి, మనిషి అయి పుట్టాక అలా ఏదో ఒకటి సాధించాలి. హిట్ ఫ్లాప్ డబ్బులు వచ్చేవి కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరైనా ఇప్పుడు రాముకి ఎలా ఉంటుందంటే ఎవరైనా, తననే కాదు ఎవరైనా పని చేయాలి, ఖాళీగా ఉంటే అస్సలు నచ్చదు. ఆ పని చేయాలి, పని చెయ్యాలి. అది రాకపోవచ్చు, నువ్వు 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు పోయి ఉండొచ్చు, మళ్ళీ కష్టపడు, మళ్ళీ చెయ్యి. నేను ఒకటి చెప్తాను. నిజమైన సినిమా వచ్చింది, మహేష్ బాబు తేజ సినిమాలో వాళ్ళ నాన్నని చంపేస్తారు. చంపేస్తే పాపం తల్లి కొడుకు బాగా బాధపడతారు. సరిగ్గా ఆ దహనం చేయడానికి శవాన్ని తీసుకెళ్ళాక పోలీసులు వస్తారు, వచ్చి నీ కొడుకుని కూడా వదల, వాడిని కూడా తీసుకెళ్ళి చంపేస్తామని చెప్తారు తల్లికి. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, బంధువులు ఉంటారు ఇంటి నిండా, ఇప్పుడే వస్తానని చెప్పి ఒక ఆటో ఎక్కి శ్మశానానికి వెళ్తుంది. అప్పటికి ఇంకా తలకొరి పెట్టేస్తాడు, కానీ అక్కడే అది ఖననం అయ్యి కపాల మోక్షం అయ్యే వరకు అక్కడే ఉండాలంట. పదబాబు అంటే పక్కన బంధువులు అంటారు, లేదమ్మా అది అయ్యే వరకు ఉండాలి, అయ్యాక వెళ్ళండి అంటే, జరగాల్సిన అనర్థం ఎలాగో జరిగిపోయింది, ఇప్పుడు ఉండి చేసేది ఏముందని మనం చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టేసి గోల్డ్ షాప్కి వెళ్ళి తన నగలు మొత్తం నగలంటే ఏముంటాయి లేండి, సూత్రాలు నలపొసులు ఇచ్చేసి ఆ డబ్బులు పట్టుకుని బైక్ కొనేసి పద నీ కార్యం మొదలు పెట్టని చెప్తుంది. ఏంటి, అవతల వాళ్ళ మీద పగ తెచ్చుకోవడం. అంటే అది ఎప్పుడో 15-20 ఏళ్ళు అయి ఉంటుంది సినిమా వచ్చి. ఇప్పుడు నాకు చూస్తే తేజ దర్శకత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక మనిషి ఎలా పనిచేయాలి. ఇప్పుడు అక్కడ ఉంటే ఏమొస్తుంది, ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది, కార్యం మొదలు పెట్టేయాలి. అది నాకు రాము అలా ఉంటాడు. ఇప్పుడు కారు రావడానికి 10 నిమిషాలు అవుతుంది అంటే ఇంకా వెయిట్ చేయడు, ఆటోలో వెళ్ళిపోతాడు, ఆటో కూడా రాదని నడిచి వెళ్ళిపోతాడు, పని అయిపోవాలి. అది ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి తన వర్కింగ్ స్టైల్ అదే.